బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య ఉరుముల్లేని పిడుగుల్లా మాటల మంటలు చెలరేగుతున్నాయి. 2 రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాటల కత్తులు దూస్తుంటే తాజాగా 2 రాష్ట్రాల అభివృద్ధిపై సరికొత్త వార్ మొదలైంది. మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ కు బగ్గుమన్నారు ఏపీ మంత్రులు. దీనికి మళ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఏపీ ప్రభుత్వాన్నే కాదు అక్కడున్న పార్టీలపైన విమర్శల జడివాన కురిపించారు ట్రబుల్ షూటర్. దీనికి ఏపీ నుంచి మళ్లీ కౌంటర్లు కూడా వచ్చాయి. ఈ ఓట్ల మాటలపై మంటలు ఎటువైపు దారితీస్తాయి? ఏపీ మంత్రుల కౌంటర్లను కారు సర్కార్ ఎలా తీసుకుంటుంది అనేది అందరిలో ఉత్కంఠ రేపుతుంది. ఏపీని టార్గెట్ చేసిన బీఆర్ఎస్ హీట్ పెంచుతున్న హరీష్ రావు ఓటు మాట. ఏపీ వాసులను తెలంగాణలో ఓటు హక్కు పొందాలన్న హరీష్ రావు. అభివృద్ధిలో ఏపీ డీలా పడిందని కామెంట్. మంత్రి హరీష్ మాటలపై ఏపీ మంత్రివర్గం ఆగ్రహం. హైదరాబాద్ వరదలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సెటైర్లు. తెలంగాణ చూసుకుంటే చాలన్న మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీలో వైసీపీనే బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుందా అంటే జవాబు మాత్రం అవుననే వస్తుంది. కేసీఆర్ జగన్ మంచి మిత్రులు, అన్నదమ్ములు లేక జిగిరి దోస్తులు అని అనుకుంటే అదంతా ఫ్లాష్ బ్యాక్ మాటలే అని అనుకోవాల్సి ఉంటుందేమో. జగన్ని గట్టిగా టార్గెట్ చేయడం ద్వారా ఏపీలో తమ రాజకీయ ప్రయాణాన్ని సులువు చేసుకోవచ్చు అన్నదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. కేసీఆర్ ఇంకా ఏపీలో అడుగు పెట్టలేదు. బీఆర్ఎస్ పేరిట సభరూ పెట్టలేదు. కానీ ఏపీలోని విపక్షాల చేత జగన్ మీద విమర్శల జడివాన కురిపించడంలో పూర్తి సక్సెస్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూనే తీసుకుంటే జస్ట్ ఒక్క మాటతో తమ రాజకీయ చాణక్యంతో లేనిది ఉన్నట్లుగా చేసి మరీ పెద్ద అలజడే రేపారు. ఈ దెబ్బతో కేసీఆర్కి బీఆర్ఎస్కి ఏపీలో ఎంత మైలేజ్ వచ్చిందో కానీ జగన్ మాత్రం బదనామయ్యేలాగే ప్లాన్ చేశారు. ఇక ఏపీలో రోడ్లు బాలేవని గతంలో కేటీఆర్ అంటే ఇప్పుడు అదే మాటను పదే పదే అంటూ కేసీఆర్ మేనల్లుడు మంత్రి అయిన హరీష్ రావు రెచ్చగొడుతున్నారు. ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్ర మంత్రులు. ఓ మంత్రి అంటున్నాడు, మీ దగ్గర ఏమున్నది తెలంగాణలో అంటుండు. ఏమున్నది వచ్చి చూడు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉన్నది మంత్రి గారు. ఏమున్నది అంటున్నావు కదా, ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చే పథకం ఉన్నది మా దగ్గర. ఏమున్నది అంటున్నావు కదా, మా బోరు బాయి కాడ 24 గంటల కరెంట్ ఉన్నది మంత్రి గారు. ఏమున్నదని అంటున్నావు కదా, మా దగ్గర కేసీఆర్ కిట్టు పథకం ఉన్నది మంత్రి గారు. ఏమున్నదంటున్నావు కదా, మా ఎకరానికి రైతుకు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు పథకం ఉన్నది మంత్రి గారు. ఏమున్నది తెలంగాణలో అంటున్నావు కదా, ఏ రైతు అయినా అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం రోజుల్లోగా ఆ రైతు ఇంటికి పంపించే రైతు బీమా పథకం ఉన్నది మా దగ్గర. ఏమున్నదంటున్నావు కదా, 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి పిల్లలకు చదువులు, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఉన్నది తెలంగాణలో. ఏమున్నదంటున్నావు కదా, ప్రపంచమే అబ్బురపడే విధంగా వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేసి 12-13 జిల్లాలకు సాగు నీరందించినటువంటి పథకం ఉన్నది మంత్రి గారు. ఇంకా ఇట్లా చెప్పాలంటే దునియా చెప్పగలుగుతా. మీ దగ్గర ఏమున్నది? ఆనాడు మీరు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని అడిగినరు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎగబెడితే ఎవరు కూడా మాట్లాడతలేరు. ప్రత్యేక హోదా ఎగబెడితే నోరు మెప్పుతలేరు మీరు. విశాఖ ఉక్కును తుక్కు కమ్మినా
ప్రత్యేక హోదా ఎగబెట్టినా మాట్లాడని పరిస్థితుల్లో మీరున్నారు. అధికార పక్షం అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదు. ఏపీలో ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణకు రండి అని ఆయన పిలుపు ఇవ్వడం కంటే తీవ్రమైన విమర్శ మరొకటి ఉండదని అంటున్నారు. ఏపీలో ఏమీ లేవు, అన్నీ తెలంగాణలోనే ఉన్నాయని అనడం ఒకెత్తైతే ఏపీని వదిలేయండి అని పిలుపునిస్తున్నారు అంటే మరి హరీష్ మాటలు ఎంత హార్ష్గా వైసీపీకి గుచ్చుకుంటున్నాయో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్ర మంత్రులు. ఓ మంత్రి అంటున్నాడు, మీ దగ్గర ఏమున్నది తెలంగాణలో అంటుండు. ఏమున్నది వచ్చి చూడు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉన్నది మంత్రి గారు. ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చే పథకం ఉన్నది మా దగ్గర. మా బోరు బాయి కాడ 24 గంటల కరెంట్ ఉన్నది. ప్రతి పంటకు ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు పథకం ఉన్నది. ప్రపంచమే అబ్బురపడే విధంగా వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేసి 12-13 జిల్లాలకు సాగు నీరందించినటువంటి పథకం ఉన్నది మంత్రి గారు. ఇంకా ఇట్లా చెప్పాలంటే దునియా చెప్పగలుగుతా. మీ దగ్గర ఏమున్నది? ఆంధ్రప్రదేశ్ పేరు తెలంగాణ మాట్లాడుకుంటున్నారు, తెలంగాణ వాళ్ళు అమెరికాలో ఉండాలని కోరుకుంటున్నారు. అందరికీ తెలుసు కదా. అది ఆయన రాజకీయాలకు వస్తే ఏదో మాట్లాడిన అతను రాష్ట్రం గురించి అభివృద్ధి గురించి మాట్లాడడానికి ఇది అతనికి ఏం సంబంధం? ఎవరో ఏది మాట్లాడితే దానికి వచ్చి మేము సమాధానం చెప్తామా? అభివృద్ధి లేదని. ఒక బాధ్యత వ్యక్తులను బాధ్యతగా మన బాధ్యతలు గుర్తరికి మాట్లాడుకోవాలి. ఆనాడు మీరు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని అడిగినరు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎగబెడితే ఎవరు కూడా మాట్లాడతలేరు. విశాఖ ఉక్కురు తుక్కు కమ్మినా ప్రత్యేక హోదా ఎగబెట్టినా మాట్లాడని పరిస్థితుల్లో మీరున్నారు. అధికార పక్షం అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదు. ప్రత్యేక హోదా లేకపోయినా ఎవరు మాట్లాడతారు. మా రాష్ట్రం గురించి మాకు తెలుసు, అతని రాష్ట్రం గురించి వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటే చాలా సంతోషం. తెలుసు, చరిత్రలన్నీ మాట్లాడుకోక్కర్లేదు. ఇదిలా ఉంటే కేసీఆర్ ఒక వ్యూహం ప్రకారమే ఇదంతా చేయిస్తున్నారని అంటున్నారు. తాను ఏపీకి రాకుండానే వైసీపీ మీద వ్యతిరేకత పెంచితే అందులో కొంతైనా సానుకూలత తమకు దక్కుతుంది అన్నదే కేసీఆర్ స్ట్రాటజీ అంటున్నారు. ఇప్పటికే 3 ఏళ్లుగా ఏపీ తెలంగాణ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొదట అంటున్నది తెలంగాణ మంత్రులే, దానికి రియాక్ట్ ఇస్తుంది ఏపీ మంత్రులు. కానీ తాము మంచి కోసమే చెబుతున్నామని, లేక తాము చెప్పిన దాంట్లో తప్పేముందన్నా ఎవరో తమకు అలా చెప్పారంటూ గడుసుగా మంత్రి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. తాము కోరుకున్నది జరగాలి, ఆ మీదట కొంత తగ్గినట్లుగా ఉండి మళ్లీ టైం చూసుకుని దూకుడు చేయాలి. ఈ రకమైన పాలిటిక్స్తో ఏపీలో వైసీపీని, జగన్ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ కి ఇప్పుడు మొదటి రాజకీయ ప్రత్యర్థి ఎవరు అంటే జగనే అని బీఆర్ఎస్ మంత్రుల మాటల విమర్శలను బట్టి తేలిపోతుంది. ఇప్పుడే ఇలా ఉంటే రేపటి రోజున ఏపీకి వచ్చి కేసీఆర్ గర్జిస్తే, గట్టి మీటింగ్ పెట్టి చెడుగుడు ఆడితే అప్పుడు సంగతి ఏంటి అన్నదే చర్చకు వస్తుంది. ఏదేమైనా బీఆర్ఎస్ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ తెలుగుదేశం సహా విపక్షాలకు పూర్తి ఆనందాన్ని ఇస్తుందనే అంటున్నారు. తెలంగాణలో ఎన్నికల వేడి 8 నెలల ముందే రాజుకుందా? ఓవైపు మోదీపై సూటిపోటి మాటలు, మరోవైపు ఈడీ కేసులపై బీఆర్ఎస్ మాటల బాంబులు, అటు కాంగ్రెస్ పాదయాత్రలు, ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆరోపణలు, అక్రమ అరెస్టులు ఇవన్నీ నిత్యం రాష్ట్రంలో దర్శనమిస్తున్నాయి. ఈ పోట్లాటలు చూస్తుంటే నేడో రేపో ఎన్నికల పోలింగ్ జరుగుతుందా అనేలా వాతావరణం మారిపోయింది. ఒకవైపు బాణుడి బగబగలు తీవ్ర రూపం దాల్చుతుంటే రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శల పర్వం చకచకా సాగుతూ పోతుంది. దీంతో తెలంగాణలో పొలిటికల్ మంటలు మరింత హీట్ను పెంచుతున్నాయి.
తెలంగాణలో మారుతున్న రాజకీయ ముఖచిత్రం. అధికార బీఆర్ఎస్ పై ప్రతిపక్షాల యుద్ధం. బీజేపీపై బీఆర్ఎస్ ఎదురుదాడి. పోటాపోటీగా నేతల మాటల తూటాలు. పాదయాత్రలతో ప్రజల్లోకి లీడర్లు. తెలంగాణలో బీఆర్ఎస్ బలమైన పార్టీ అని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్ స్థానాలు అని అందరూ అనుకునే ముచ్చట. కానీ రాజకీయ చదరంగంలో ఇవన్నీ మారుతున్నాయి. ఇక బీజేపీలో మైలేజ్ పెంచేందుకు ప్రధాని మోదీ తెలంగాణలో ఇప్పటికే చాలాసార్లు సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలతో ఇక్కడ నాయకులకు జోష్ నింపుతున్నారు. ఇలాంటి తరుణంలో బండి సంజయ్ విడతల వారీగా పాదయాత్రను గత ఏడాదే ప్రారంభించి ప్రభుత్వ వ్యతిరేకతను తూర్పారా పడుతున్నారు. పార్టీ అవునా కాదా? మళ్ళా రేపు అమ్మన ఓలంటే మన రేపు ఉప ఎన్నికలు అంటాడు. మళ్ళీ ఒక్కసారి ఎన్నికలే గవర్నమెంట్ రద్దు చేస్తున్నాడు, లీక్ ఇస్తాడు. మళ్ళీ రాత్రి రెండు గట్టిగా పెగ్గులు చంపుతా తెల్లారే ఎన్నికలు అంటాడు. వాళ్ళకు ఒక మండల కమిటీ లేదు, ఒక జిల్లా కమిటీ లేదు, ఒక రాష్ట్ర కమిటీ లేదు. అంతా ఫ్యామిలీ ప్యాకేజ్ అంతే కదా? అయ్య, బిడ్డ, కొడుకు, అల్లుడు, సడకుడు కొడుకు, నలుగురు కూర్చుంటే క్యాబినెట్. నలుగురు కూర్చొని రాత్రంతా కూర్చుంటారు. కూర్చొని బాపు నన్ను ముఖ్యమంత్రి చేస్తావా చేయడానికి కొడుకు అనగానే నేనేం చేస్తారా కవిత అడుగుతుందిరా అంటాడు. మళ్ళీ కవితకి వచ్చి బాబు ముఖ్యమంత్రి కేటీఆర్ అడుగుతున్నా అని చెప్పాడు. మళ్ళీ కొడుకు రాగానే అరే మీరిద్దరికి అర్థమైతలేదు. మళ్ళీ అల్లుడు అక్కడి నుంచి లాబింగ్ తయారు చేసాడు. ఆయన సంఖ్యలో 10 మంది 20 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఆయన ప్రభుత్వం గుర్తుగా నాకు ఘర్క నాకు ఘాట్కా అవుతుంది. సపరేట్ కూర్చొని ఆయన అని చెప్పాక కింద ఫెవికాలు పెట్టుకొని కూర్చున్నాడు. ఆయన కేసీఆర్ సార్ కూర్చొని ఇష్టపడతాడు. ఆయన మనం అంతా అమాయకులం కానీ ఇష్టపడతారా? అధికారం లేకుంటే రెండు లేకుండా బతకడు ఆయన. ఏంటిదే? అబ్బో మీరు ఉన్నాయనే కేసీఆర్ షాపులు ఉన్నాయి ఇక్కడ. బండి సంజయ్ సర్కార్పై మాటల తూటాలు పేలుస్తుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు కదా. దీనికి కౌంటర్గా అధికార పక్షం నాయకులు కూడా అంతే ఘాటుగా తిప్పికొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే సీబీఐ, ఈడీ కేసులు వెలుగులోకి వచ్చాయి. అది కూడా కేవలం అధికార పార్టీ ప్రధాన నాయకులపై రావటం కాస్త చర్చనీయాంశమైంది. కేసుల విషయం సాగుతుండగానే మోడీకి, ఈడీకి జంకం అంటూ మంత్రులు మాటల దాడిని చేస్తూ తమ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. లిక్కర్ స్కామ్ మా ఎమ్మెల్సీని పిలిచిండ్రు. మా ఎమ్మెల్సీ షీ విల్ కోఆపరేట్ అన్లైక్ యువర్ పీపుల్. బిఎల్ సంతోష్ అంటోడు ఇక్కడ పైసలు పంపి 2 స్వాములను పంపి దొరికిపోయిన దగులుబాజీ దొంగవాడు. వాడు దాక్కున్నాడు. విచారణకు పిలిస్తే భయపడి దాక్కున్నాడు. ఎక్కడో పండుకున్నాడు. కోర్టుకు పోయి నో అరెస్ట్ అని తెచ్చుకున్నాడు. మేము అట్లా చేయం. మేము పోతాం విచారణకు యాజ్ లా అబైడింగ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. భారత ప్రభుత్వాన్ని, చట్టాలను గౌరవించే పౌరులుగా విచారణకు హాజరవుతాం, విచారణ ఎదుర్కొంటాం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఎదుర్కొంటారు తప్పకుండా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు అభియోగాలు మోపి, ఇప్పుడు నేను చెప్పాను మీకు 5422 అభియోగాలు మోపింది ఈడీ. ఈ మోడీ వచ్చినప్పటి నుంచి 5422 కేసులు. కన్విక్షన్ ఎంత? 23 కేసులు. మాకు తెలుసు ఇదంతా పొలిటికల్ హరాస్మెంటు, ఒక హంబగ్ తప్ప, డ్రామా తప్ప ఇంకోటి కానే కాదని మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. నేను అనేదల్లా ఒకటే, తప్పకుండా విచారణ ఎదుర్కొనే దమ్ము మాకుంది. నీకుందా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. గౌతమ్ అదానీ నీ బినామీ అని లోకం కోడై కూస్తున్నా, శ్రీలంక గవర్నమెంట్ చెప్పినా ఎందుకు నోట్లకెళ్ళి పలుకే బంగారం ఆయన అన్నట్టు ఎందుకు మాట్లాడతలేవు? ఏమొచ్చింది కష్టము? అడ్డమైన వాడు అన్నిటికీ మాట్లాడతలేదు. పరీక్ష పే చర్చనట. ఈయన అసలు పరీక్షలు రాసిందో లేదో జీవితంలో ఎవరికి తెలియదు. ఛాయ్ పే చర్చ అంటాడు. ఛాయ్ అమ్మిందో లేదో ఎవరికి తెలియదు. ఇవన్నిటికి వస్తుంది గొంతు మాత్రం, దీనికి మాత్రం రాదు. ఎందుకు? గౌతమ్ అదానీ ఈజ్ యువర్ బినామీ ఈజ్ వాట్ ద వరల్డ్ సేస్. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఈస్ సేయింగ్, ఎకానమిస్ట్ ఈస్ సేయింగ్, ద హోల్ వరల్డ్ ఈస్ సేయింగ్ ఇట్, బట్ యూ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్. అందుకే నేను అనేది, మేము విచారణ ఎదుర్కొంటాం. డెఫినెట్గా ఈ రాజకీయపరమైన కక్ష సాధింపు ఏదైతే ఉందో ముమ్మాటికి రాజకీయంగానే ఎదుర్కొంటాం. ప్రజా కోర్టులో మేము తెలుసు, మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. దేశంలో మంచి జడ్జిలు ఉన్నారు. ఇంకా కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, కానీ చాలామంది మంచి జడ్జిలు ఉన్నారు. ఇంకా వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా దేశం న్యాయం అల్టిమేట్గా గెలుస్తుంది. ఈ హరాస్మెంటు, ఈ నాన్ సెన్సు, వీటికి భయపడం మోడీకి, ఈడీకి నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఈడీ సమన్స్, ఇట్ ఈస్ మోడీ సమన్స్. ఈ మోడీ సమన్లకు, మోడీ ఉడత ఊపులకు భయపెట్టేవాడు తెలంగాణలో లేడు.
తప్పకుండా ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా ఎదుర్కొంటామని చెప్తూ మీ అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. ఇక లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అధికారులు దర్యాప్తు వేగం పెంచారు. ఇందులో కొందరు పేర్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మోడీ కన్నా ముందుగా ఈడీ వస్తుందన్న ప్రచారమూ తాజాగా సాగుతోంది. గతంలో ఢిల్లీ మొదలు పశ్చిమ బెంగాల్ వరకు అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. కానీ వాటన్నింటినీ ఎదురొడ్డి పోరాడి ప్రజామద్దతు పొంది నేడు మళ్లీ రాజ్యాధికారంలో కొనసాగుతున్నారు కొందరు నాయకులు. దీనివల్ల ఈడీని బీజేపీ ఓ పావుగా వాడుకుందని కొందరి వాదన. ఇదే నిజమైతే చాలా హేయమైన చర్యగా పరిగణించవలసి వస్తుంది. ఇప్పటివరకు చెప్పుకున్నది ఒక ఎత్తైతే ఇప్పుడు తెలుసుకోబోయే అంశం మరింత కీలకం. కొందరు అధికార పార్టీలో అసహనానికి గురై కాంగ్రెస్ బీజేపీల వైపు మొగ్గు చూపుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పాదయాత్రల పర్వం కూడా జోరుగా సాగుతుంది. వీటిని అడ్డుకునేలా ఏర్పాట్లు అప్పుడప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా పాదయాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రేవంత్, బీజేపీ నుంచి బండి సంజయ్, వైఎస్ఆర్టీపీ నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. కొందరు అధికార బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తుంటే మరికొందరు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. కేంద్రం వైఖరిపై తెలంగాణలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది ఇక్కడ అధికార పార్టీ. గ్యాస్ బండ ధర పెంపు, పెట్రోల్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయని తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ రాజకీయంగా గట్టి పోటీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అని పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ప్రజలు చివరిగా ఎవరికి పట్టం కడతారన్నది ఇక్కడ ప్రధానాంశంగా మారింది. భవిష్యత్తులో అధికారం ఎవరిదో తెలియాలంటే కొత్త ఏడాది వరకు వేచి చూడాలి మరి. కేజ్రీవాల్ అంటే ఆక్రేజ్ వేరు. పక్కా ప్రణాళికతో అధికారాన్ని చేతపట్టారు. అందులోనూ ఢిల్లీ కోటలు బద్దలు కొట్టి మరీ హస్తం కమలం ముందే కుర్చీ వేసుకుని కూర్చున్నారు. దాదాపుగా కేజ్రీవాల్ టైంలోనే జనసేన అధినేత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ చీపురు వ్యూహాలను అందుకోలేకపోయారు. పవన్ పవర్ఫుల్ లీడర్ అయినా పార్టీని లీడ్ చేయడంలో తడబడుతున్నారని టాక్. మొత్తంగా వాల్ దగ్గర పాఠాలు నేర్చుకుంటే సేనాని జెండా ఎగరవేయడం పక్కా అంటున్నారు. పక్కా వ్యూహాలతో ఆప్ గెలుపు. ఢిల్లీ కోటను బద్దలు కొట్టిన కేజ్రీవాల్, వాల్ దగ్గర పవన్ పాఠాలు. ఇద్దరు ఒకే సమయంలో పార్టీలో ప్రకటన. 2 రాష్ట్రాల్లో అధికారంలో ఆప్. ఏపీలో డీలా పడుతున్న పవన్. ఆ వ్యూహాలు అమలు చేయాలని సలహాలు. దాదాపుగా ఒకేసారి పవన్ కళ్యాణ్, అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ పార్టీలు పెట్టారు. ఇద్దరికీ కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. వారిద్దరికీ రాజకీయ వారసత్వం లేదు. ఇద్దరూ వేరువేరు రంగాల నుంచి వచ్చారు. ఒక బ్యూరోక్రాట్గా ఉంటూ పాలిటిక్స్ మీద మోజు పెంచుకున్నవారు కేజ్రీవాల్. ఆయనలో సమాజానికి నిజాయితీగా సేవ చేయాలన్న తపన ఉంది. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకోగలిగారు. దేశ రాజధాని ఢిల్లీ కోటనే బద్దలు కొట్టి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలకు చుక్కలు చూపించారు. 9 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతూ జాతీయ పార్టీగా ఆప్ని మలిచారు. మరి అదే టైంలో జనసేన పేరుతో పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ 9 ఏళ్లలో సాధించింది ఏంటి అంటే జవాబు తడుముకోవాల్సిందే.
పవన్ కళ్యాణ్కి సామాజిక సేవ చేయాలని, అవినీతి లేని రాజ్యాన్ని చూడాలని బలంగా కోరిక ఉంది. కోరిక ఉంటే కాదు, దాన్ని తీర్చుకునే మార్గాలు, వ్యూహాలు కూడా ఉండాలి. అవి పుష్కలంగా కేజ్రీవాల్లో ఉన్నాయి. అందుకే ఆయన ఈరోజు దేశంలో కీలక నేతగా అవతరించారు. మోదీకే సవాల్ విసురుతున్నారు. 10 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో జాతీయ హోదా ఆప్ పార్టీ సాధించడం ఒక అద్భుతమని కేజ్రీవాల్ అంటున్నారు. ఇది కార్యకర్తల విజయంగా చెబుతున్నారు. దేశం కోసం ప్రాణాలు విడవడానికైనా సిద్ధమని, ఒట్టేసి మరీ ఆప్లోకి వచ్చామని ఆయన అన్నారు. ఆప్ని ఏర్పాటు చేయడం వెనక బలమైన సంకల్పం ఉందని, అది ఈ రోజున జాతీయ హోదాని సాధించి పెట్టిందని ఆయన అన్నారు. ఇక కేజ్రీవాల్ మరో మాట కూడా చెప్పుకొచ్చారు. పదవుల మీద, డబ్బుల మీద అత్యాశ ఉన్నవారు పార్టీని వీడి తక్షణమే వెళ్ళిపోవాలన్నారు. ఇది నిజంగా డేరింగ్ స్టేట్మెంట్. పార్టీలో ఎవరినైనా ఉంచుకోవడానికే నేతలు చూస్తారు, వారి తప్పులను కాస్తారు. కానీ సిద్ధాంతం కంటే ఎవరూ గొప్ప కాదని, అలా కాని ఉంటే హాయిగా వెళ్ళిపోవచ్చని కేజ్రీవాల్ చెప్పారంటే గట్స్ ఉన్న లీడర్ అని చెప్పాల్సిందే. అంతేకాదు, పార్టీ కోసం జైలుకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నవారే తన వెంట ఉండాలని కేజ్రీవాల్ కోరుకుంటున్నారు. ఆ 10 ఏళ్ల ప్రస్థానం, జాతీయ హోదా దక్కడం నమ్మశక్యంగా లేదని ఆయన అనవచ్చు. కానీ దేశ రాజకీయాల్లో ఆప్ ఒక ట్రెండ్ సెటర్ అయింది. దాని వెనక కేజ్రీవాల్ కృషి ఎంతో ఉంది. ఆయన నిబద్ధతే పార్టీని అలా ఉంచింది. కొండలాంటి బీజేపీని ఢీకొట్టి మరీ నిలబడింది. ఆప్ నుంచి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆప్ ఎప్పుడూ పొత్తుల వైపు చూడలేదు. ఆ పార్టీ ఎలాంటి ఎన్నిక అయినా, ఏ రాష్ట్రంలో అయినా సొంతంగా పోటీ చేసింది, తన సత్తా చాటుకుంది. ఈ రోజు కాకపోతే రేపు షార్ట్ కట్ మెథడ్ సక్సెస్కి లేవు అన్నట్లుగానే ధీమాగా కేజ్రీవాల్ వెళ్లారు. అందుకే ఆయన పార్టీ ప్రతి రాష్ట్రంలో తగినంత ఓట్లను సాధించి జాతీయ పార్టీగా ఎదిగింది. దాంతోపాటు గుండె నిండా నిబ్బరం కనబరిచారు. తన మీద దాడులు చేసినా, తన మంత్రులను అరెస్ట్ చేసినా ఆయన బెదరలేదు. జనాల మీదనే చూపు ఉంచారు. నేతలకు పాపులారిటీ ఉంటుంది కానీ మంచి పాలనాధ్యక్షుడు కాలేరు. అలాగే పరిపాలన దక్షత ఉన్న వారికి పొలిటికల్ గ్లామర్ పెద్దగా ఉండదు. ఈ రెండు ఉండడమే కేజ్రీవాల్ విశిష్టత. అందుకే ఆయన ఒక దశాబ్ద కాలం ఈ దేశ రాజకీయాల్లో నాది అని రాసుకున్నారు. అది ఇంకా విస్తరించి మరిన్ని దశాబ్దాలకు పునాది బలంగా వేనుంది అని జాతీయ పార్టీ హోదా చెబుతుంది. ఇక పవన్ కళ్యాణ్, కేజ్రీవాల్ లాంటి వారి దగ్గర ఏకలవ్య శిష్యుడు మాదిరిగా అయినా పాఠాలు నేర్వాలి. వాటిని విస్తరించడానికి 10 ఏళ్లు చాలవని అంటున్న పవన్కి ఒక 10 ఏళ్లలో ఆప్ని జాతీయ హోదాకు తెచ్చిన కేజ్రీవాల్కి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవాలి. మనసుంటే కాదు, మార్గం వెతకాలి. కోరిక ఉంటే చలదు, దాన్ని తీర్చుకోవాలి. ఈ రోజున పవన్ లాంటి వారు చూడాల్సింది ట్రెడిషనల్ పాలిటిక్స్ని, వాటిని ఆచరించే నేతలను కాదు, న్యూ ట్రెండ్ సెటర్స్గా ఉన్న కేజ్రీవాల్ లాంటి వారిని. మరి పవన్ అలాంటి వారి వైపు చూస్తారా లేదో చూడాలి. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.